హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం 16 సెకండ్స్లో ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. టైం స్టార్ట్ నౌ. గూగుల్కి వెళ్ళి యాడ్స్ మేనేజర్ అని ఎంటర్ చేయండి. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనేది కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వండి, మిమ్మల్ని యాడ్ లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో క్రియేట్ అని గ్రీన్ కలర్ ఒక బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు మీకు టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కనపడతాయి. సో ఇలా మీకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ 1, ఇందులో జస్ట్ మీ క్యాంపెయిన్ యొక్క నేమ్ ఇస్తే సరిపోతుంది. స్టెప్ 2 ఏంటంటే మీకు కాల్స్ రావాలా కస్టమర్స్ నుంచి, లేకపోతే వెబ్సైట్కి వెళ్ళాలా అనేది మళ్ళీ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు పర్ డే ఎంత అమౌంట్ పెడతారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎన్ని రోజులు మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు అనే డీటెయిల్స్ ఇవ్వాలి. లొకేషన్ అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ టార్గెట్ ఆడియన్స్, ఏజ్, జెండర్ అండ్ వాళ్ళ లాంగ్వేజెస్ అండ్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడెక్కడ మీ యాడ్ రన్ కావాలనుకుంటున్నారు అనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. స్టెప్ 3, మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఐదర్ అది ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో, ఈ రెండిట్లో సెలెక్ట్ చేసుకోండి. ప్రైమరీ టెక్స్ట్, హెడ్ లైన్ అండ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, లేదా వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటే మీ లింక్ అడుగుతుంది, అది అక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పబ్లిష్ కొట్టండి. మీ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ రెడీ. పబ్లిష్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది. మీరు ఎంత అమౌంట్ అయితే క్యాంపెయిన్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి మళ్ళీ పబ్లిష్ చేయండి. కాకపోతే వాళ్ళు ఒక 10-20 మినిట్స్ టైం తీసుకుంటారు దాన్ని రివ్యూ చేయడానికి, తర్వాత పబ్లిష్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు యాడ్ రన్ చేసి మీరు లీడ్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు 60 సెకండ్స్ లో అడ్వర్టైజ్మెంట్ చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తానండి. మీరు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ వన్ మీ టార్గెట్ ఆడియన్స్. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. అండ్ వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు జనరల్ గా ఏవి చూస్తుంటారు, వీడియోస్ దేని రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చూస్తుంటారు తెలిసింది అనుకోండి. వాళ్ళ ఇంట్రెస్ట్ బిహేవియర్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఫేస్బుక్ లో ఏమవుతుందని అంటే మీ యాడ్ ను పర్టికులర్ గా ఆ ప్లేస్ లో మాత్రమే ఫేస్బుక్ చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు తక్కువ అమౌంట్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2, క్వాలిటీ ఇమేజ్ ఆర్ వీడియో. మీరు ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా కానీ మీ ఇమేజ్ కానీ వీడియో కానీ అట్రాక్టివ్ గా లేదనుకోండి, కస్టమర్ దానికి అట్రాక్ట్ అవ్వడు. దానివల్ల ఏమవుతుంది అంటే అన్నెసెసరీ మీ అమౌంట్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు ఇమేజ్ వీడియో పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా అది మీ టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందా, వాళ్ళకి నచ్చుతుందా అనేది 1-10 సార్లు ఆలోచించుకొని దాన్ని అప్లోడ్ చేయండి. అండ్ నెంబర్ 3, మీరు ఫేస్బుక్ యాడ్ ఏదైనా పెట్టినప్పుడు ఓన్లీ 1-2 డేస్ పెట్టి దాన్ని ఇమీడియట్ గా చేంజ్ చేయకండి. అట్లీస్ట్ ఒక 7 డేస్ చూడండి యాడ్ రన్ అవుతుందా, ప్రాపర్ గా రన్ కావట్లేదా అని చెప్పి. ఎందుకంటే మీరు ఏదైనా యాడ్ పెట్టినప్పుడు ఆల్గరిథం కూడా కొద్దిగా టైం పడుతుంది, అది రైట్ ఆడియన్స్ కి వెళ్తుందా లేదా అని చెప్పి అది కూడా చూసుకోండి. ఆ 5-7 డేస్ లో మీకు ఎట్లాంటి రిజల్ట్ రాలేదు అని అంటే అప్పుడు మీరు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ మార్చండి. అప్పటిదాకా మటుకు కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఆడియన్స్. ఈ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్, బిహేవియర్ ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఇవి 1-10 సార్లు ప్రాపర్ గా తెలుసుకొని చెక్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ రన్ చేయండి. ఎందుకంటే రైట్ ఆడియన్స్ కి వెళ్ళినప్పుడు మీకు అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. లేదనుకోండి అమౌంట్ ఎక్కువ పడుతుంది, రిజల్ట్ తక్కువ వస్తుంది. సో దీన్ని చూసుకోండి. అండ్ 5th వన్ వచ్చేసి మానిటర్ CTR. మీరు అడ్వర్టైజ్మెంట్ పెట్టినప్పుడు మీరు ఎంత అమౌంట్ పెడుతున్నారు, దాని నుంచి ఎంత రిజల్ట్ వస్తుంది అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, 100 రూపీస్ ఖర్చు పెట్టినప్పుడు ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి అంటే ఎంతమందికి చూపిస్తుంది, దాని నుంచి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, సో అందులో నుంచి ఎన్ని లీడ్స్ జనరేట్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇంప్రెషన్స్ ఎక్కువ ఉండి క్లిక్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు పెట్టిన ఇమేజెస్ లో, వీడియోస్ లో లేదా వెబ్సైట్ ఎక్కువ ఇంప్రెస్ చేయట్లేదని అర్థం, ఎక్కువ అట్రాక్ట్ చేస్తలేదని అర్థం. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనాలిసిస్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోండి. లేదనుకోండి అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది, మీకు లీడ్స్ అనేది తక్కువ వస్తాయి. అండ్ 6th పాయింట్, మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ అది మొబైల్ ఫ్రెండ్లీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది మొబైల్ నుంచి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫ్రెండ్లీ ఉందనుకోండి, అది మీ టార్గెట్ ఆడియన్స్ కి ఈజీగా రీచ్ అవుతుంది అండ్ మీకు లీడ్స్ కూడా ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే యాడ్ పెట్టేటప్పుడు మొబైల్ ని దృష్టిలో పెట్టుకుని యాడ్ ని క్రియేట్ చేసుకోండి. సో ఈ 6 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఫేస్బుక్ యాడ్ రన్ చేసేటప్పుడు. అండ్ ఇవే కాకుండా మీరు ఫేస్బుక్ యాడ్ రన్ చేయాలంటే చాలా థింగ్స్ ఉంటాయి. వాటిని మీరు నేర్చుకోవాలనుకుంటే మా కమ్యూనిటీ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ లో ఉంటుంది. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మేము ఇలాంటి టిప్స్ మీకు డైరెక్ట్ గా పంపిస్తాము. అట్ ద సేమ్ టైం మీరు సోషల్ మీడియా మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలనుకున్నా కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.